నమస్కారం వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే గత 25 సంవత్సరాలుగా ఉస్మానియా ఇంకా గాంధీ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే 37 సంవత్సరాలుగా హైదరాబాద్లోని అమీర్పేటలో తన సర్వీసెస్ కొనసాగిస్తున్నారు. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి గల ముఖ్య కారణం సామాన్య ప్రజలకు కూడా దంత పరిజ్ఞానం గురించి తెలియజేయడం కోసం. ఇప్పుడు మనం డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మార్కెట్లో రకరకాల టూత్పేస్ట్లు వస్తున్నాయి, మరి అందులో ఎలాంటి టూత్పేస్ట్ వాడితే మంచిదో తెలియజేయండి. సాధారణంగా మార్కెట్లో అంటే చాలా కంపెనీస్ చాలా టూత్పేస్ట్లని తయారు చేయడం అనేది జరుగుతూ ఉంది. అనేక కంపెనీలు అనేక విధాలుగా ఈ టూత్పేస్ట్లని రంగులే కాకుండా సువాసనలతోటి ఈ పేస్ట్లను తయారు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఏ పేస్ట్ అయినా సరే ఈ జనరల్ స్టోర్లో మనకి లభ్యం అవుతుందంటే అది మనకి ఏ విధమైన హాని కలగదు అని మనం గుర్తించాలి. ఏ పేస్ట్ అయితే మెడికల్ స్టోర్లో అంటే డాక్టర్ గారు పలానా పేస్ట్ రాశారు అంటే అది మెడికల్ స్టోర్లోనే దొరుకుతుంది, ఇంక జనరల్ స్టోర్లో దొరకదు. కాబట్టి ఈ మెడికల్ పేస్ట్ అనేది సెపరేట్గా ఉంటుంది, జనరల్ పేస్ట్ అనేది సెపరేట్గా ఉంటుంది. అది జనరల్ స్టోర్లో మాత్రమే దొరుకుతుంది. ఈ జనరల్ స్టోర్లో దొరికే ఏ పేస్ట్ అయినా సరే అవి రంగు వాసన ఇట్లాంటి వాటిల్లో తేడాలు ఉంటాయి తప్ప మిగతా వాటిల్లో ఏమీ తేడా ఉండదు. ఏ పేస్ట్ అయినా సరే అది మనం వాడుకోవచ్చు. కాబట్టి కేవలం మన యొక్క టేస్ట్ని బట్టి అంటే మన యొక్క అభిరుచిని బట్టి మనం కొంతమంది ఎర్రగా ఉన్నది, కొంతమంది నీలంగా ఉన్నది, కొంతమంది రంగురంగులు పింక్గా ఉండే ఈ కలర్స్ని ఎంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగా ఎంచుకుని ఏ పేస్టు వాడినా జనరల్ స్టోర్లో దొరికే పేస్టులన్నీ కూడా వాటి యొక్క ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి వీటి గురించి మీరు ఏమి చింతించవలసిన అవసరం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నమస్కారం.